హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ₹1 కోటి సహాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నేతలు నిన్న హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడికి వెళ్లారు. ఇంట్లోకి దూసుకెళ్లి పూల కుండీలు ధ్వంసం చేశారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. దీనిపై అల్లు అర్జున్ కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం జడ్జి వీరికి బెయిల్ మంజూరు చేశారు. నిన్న జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ పై ఇంట్లోకి దూసుకెళ్లి విధ్వంసానికి పాల్పడిన 6 ఓయూ జేఏసీ నేతల్ని ఇవాళ వనస్థలిపురంలోని జడ్జి ఇంట్లో హాజరుపరిచారు. దీంతో ఆయన మొత్తం 6 నిందితులకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పోలీసులు రిమాండ్ రిపోర్టులో నాన్ బెయిలబుల్ కేసు పెట్టినా జడ్జి మాత్రం వీరికి బెయిల్ ఇచ్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 6 నిందితులు తలో 10,000 చొప్పున చెల్లించడంతో పాటు 2 షూరిటీలిచ్చి బెయిల్ తీసుకునేందుకు అనుమతిచ్చారు. మరోవైపు నిన్నటి దాడి నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి ఇవాళ భద్రత పెంచారు. నిన్న దాడి తర్వాత బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇవాళ దీన్ని మరింత పెంచారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడికి దిగిన వారికి ఇవాళ బెయిల్ లభించిన నేపథ్యంలో వారి కదలికలపైన పోలీసులు నిఘా పెట్టబోతున్నారు. మరోవైపు నిన్న దాడి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఘటనకి ఖండించి పోలీసులకు కీలక ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు హైకోర్టులో అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.